రాత్రి హఠాత్తుగా 2-3 టీవీ ఛానళ్లు లడ్డు అంశం మీద డిబేట్లు పెట్టాయి. సరే డిబేట్లు పెట్టినప్పుడు నిజాలేంటి, రెండు పక్షాల వాదన ఏంటి అని వినిపించే ప్రయత్నం చేయాలి. ఓ 3 టీవీ ఛానళ్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన టీవీ ఛానళ్లు ఏ లైన్ లో అయితే డిబేట్లు పెడతాయో, ఎలాగైతే డిబేట్లు నిర్వహిస్తాయో ఏకపక్షంగా నిన్న జాతీయ ఛానల్ కూడా అదే పని చేశాయి. వైసీపీ వాళ్ళు కనీసం ఆర్గ్యుమెంట్ చేసేందుకు కూడా అవకాశం లేదు. ఈ తీరు చూసిన తర్వాత ఇవి పెయిడ్ డిబేట్లు తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేసింది అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇవి నిజంగానే పెయిడ్ డిబేట్లు అని బాగా నమ్మడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతోందంటే, ఒక ఛానల్లో డిబేట్ లో యాంకరే స్వయంగా చెప్తూ ఉన్నారు, తన తల్లి అనుభవాన్ని వివరించారు. తన తల్లి కూడా అప్పట్లో తిరుమల లడ్డు తిని ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. ఇక్కడే దొరికిపోయారు. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు 2024లోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ గా నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఒకే ట్వీట్ వచ్చి పడింది. కొన్ని వేల ట్వీట్లు పడ్డాయి. ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం ఒకటే కంటెంట్, కనీసం ఒక అక్షరం కూడా మార్చుకోకుండా ఎవరో ఏదో ఆఫీస్ లో టైప్ చేసి పంపిస్తే దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసేశారు. దాంతో అందరూ దొరికిపోయారు. ఆ ట్వీట్ల సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు 2-3 ఏళ్లుగా మా అమ్మ తిరుమల లడ్డు తిన్న ప్రతిసారి అస్వస్థతకు గురి అయ్యేవారు. ఆమె మమ్మల్ని హెచ్చరించేవారు తిరుమల లడ్డు ఎక్కువ తినద్దండని. మేము ఆమె చాందస్తంలే అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజు జరిగిన వ్యవహారాలు చూస్తూ ఉంటే మా అమ్మ ముందే పసిగట్టింది అన్న విషయం అర్థమవుతోంది అంటూ ఒకే లైన్ తో, ఒకే టెక్స్ట్ తో, మొత్తం ఏ అక్షరం కూడా మార్చకుండా కొన్ని వందల వేల ట్వీట్లు పడ్డాయి. వేల మంది, అది కూడా కనీసం టెక్స్ట్ కూడా మార్చకుండా అదే 2-3 ఏళ్ళు అని పెట్టేసేసరికి మొత్తం ఇదంతా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా జాతీయ స్థాయిలో కూడా వైసీపీని బదనాం చేయడానికి ఈ పని చేసింది అనేది ఆ రోజు నిర్ధారణ. నిన్న కూడా ఒక నేషనల్ మీడియాలో డిబేట్ నిర్వహించిన వ్యక్తి ఇదే చెప్తున్నారు. ఆ ట్వీట్ చేసి చెప్తున్నారు. దీన్ని బట్టే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారం. నిజానికి నేషనల్ మీడియా వాళ్ళు నిజాయితీగా డిబేట్ నిర్వహించాలి అనుకుంటే బోలే బాబా ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది? తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ తనిఖీ బృందం ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే ఎంటర్ అయింది. మరి దానికి మీరు బాధ్యత వహిస్తారా లేదా అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించిన ఆ 4 ట్యాంకర్లను మళ్ళీ ఆగస్టు నెలలో కొండ మీదకి పంపించి తెలుగుదేశం పార్టీ హయాంలోనే లడ్డూలు తయారు చేయించారు. అంతకించిన దుర్మార్గం ఏముంటుంది? దీనికే సమాధానం చెప్తారని నేషనల్ మీడియా టీడీపీ వాళ్ళని ప్రశ్నించి ఉండాల్సింది. ఆ పని చేయలేదు.